hello, welcome back to our channel Can Indian Pilla. This is Harika, this is Raghu, and this is Mamika. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. మా సెకండ్ డే ఇన్ ఇండియా అన్నమాట. నాకు బోర్ కొట్టి ఎక్కడైనా కాఫీ తాగుదాము అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా జెట్ లాగ్ ఫుల్ గా పోలేదన్నమాట. పొద్దున్నే మెలకొస్తుంది. సో మామిక అయితే మార్నింగ్ 5:30కి 5 గంటలు లేచి మొత్తం మమ్మల్ని లేపేస్తుంది. ఇంకా మాకు నిద్ర రావట్లేదు అని చెప్పి ఇంకా సో ఇప్పుడైతే ఎక్కడికన్నా కాఫీ అలా తాగడానికి వెళ్దాము, టీ ఆర్ కాఫీ తాగడానికి వెళ్దాము అనేసి ప్లాన్ చేసాము. లెట్స్ గో. మేము ఫస్ట్ అయితే ప్రగతి దోశకు వచ్చేసాము. ఇది యాక్చువల్లీ ప్రగతి కాలేజ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ టిఫిన్ సెంటర్కి కూడా ప్రగతి దోశ అనే పేరు వచ్చింది. ఇక్కడ దోశస్ చాలా బాగుంటాయి, చాలా ఫేమస్. అండ్ చాలా రోజులైంది ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. మేము కాలేజ్లో ఉన్నప్పుడు చాలా తింటుండే. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఫుల్గా అసలు ఆల్మోస్ట్ ఎవ్రీడే తింటుండే ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆయన దోశ వేస్తున్నాడు. నేనైతే ఒక దోశ పన్నీర్ బటర్ మసాలా దోశ ఇచ్చాను. అది నేను రగ్గిద్దరం షేర్ చేసుకుందామని, ఎందుకంటే చాలా హెవీగా ఉంటుంది అది కూడా. సో ఇక్కడైతే దోశ వేసేస్తున్నాడు. ఆ ప్రాసెస్ కూడా లైట్గా స్టెప్స్ తీసాను. ఆ వైట్ అంతా బటర్ అనమాట. ఫుల్గా బటర్లో డ్రిప్ అవుతూ ఉంటుంది. దోశ అయితే క్రిస్పీగా ఉంటుంది, ఫుల్ బటరీ ఉంటుంది. ఈ దోశ మేకింగ్ ప్రాసెస్ కూడా నాకు చూడడానికి చాలా థెరప్యూటిక్గా అనిపిస్తుంది. అంటే అప్పట్లో మేము కాలేజ్లో ఉన్నప్పుడు అయితే లైక్ దిస్ యూస్ టు బీ ఇన్స్టాగ్రామబుల్ థింగ్ అనమాట. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అంత లేదు, కానీ ఇప్పుడు ఇలాంటివి చాలా వచ్చేసాయి హైదరాబాద్లో. బట్ అప్పట్లో ఇది ఒకటే, నాకు తెలిసింది అయితే ఇది ఒకటే ఉండే. సో ఫైనల్గా మా దోశ అయితే వచ్చేసింది. మామిగా దోశలు వేస్తుంటే మొత్తం దోశలే వేస్తుంది. అయితే బాగుంటుంది, మనకు తెలుసు బాగుంటుంది. చట్నీ హైలైట్ ఇక్కడ. ఈ ప్రగతి దోశలో నేను ఎన్ని దోశలు తిన్నానో అసలు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ కోచింగ్కి వెళ్ళేవాళ్ళము. కోచింగ్కి వెళ్ళి యాక్చువల్లీ కొన్నిసార్లు బంకు కొట్టి మరీ ఇక్కడికి వచ్చి దోశ తినేవాళ్ళము. కానీ ఈ వీడియో చూస్తుంటే ప్రగతి దోశ పయ్యు. చెప్పు మీ ఫ్రెండ్ పేరు. మీ ఫ్రెండ్కి మీ ఫ్రెండ్కి ఇక్కడికి వచ్చిన ముందు చూడు అని చెప్పు. అదే చెప్తున్నా. ఇక్కడ ఈ మెట్ల మీద కూర్చొని తినేటోళ్ళము, లేదా దాని బైక్ ఉండేది, దాని బైక్ మీద కూర్చొని తినేటోళ్ళము. మేము ఎవ్రీడే తినేవాళ్ళము, ఆల్మోస్ట్ ఎవ్రీడే. బటర్ పన్నీర్ మసాలా దోశ అది తిన్నాక చేతికి జుడ్డు కూడా పోదు, ఇక్కడ హ్యాండ్ సోప్ కూడా ఉండదు. అలా తినేవాళ్ళం అసలు. అలా దోశ ఎంజాయ్ చేసి మేము అటు పక్కనే మా కాలేజ్ అనమాట. కాలేజ్ కూడా ఒకసారి చూద్దాము అన్నట్టుగా బయట నుంచి చూద్దాము అనేసి కాలేజ్ వైపు అయితే వెళ్ళాము మేము. ఇలా కాలేజ్ వైపు వెళ్తుంటేనే నాకు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. ఈ కాలేజ్ అంటేనే ప్రతి ఒక్కరి లైఫ్లో నాకు తెలిసి అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్. అన్నీ నాకు తెలిసి మనం అక్కడే నేర్చుకుంటాము లైఫ్ గురించి. కాలేజ్ ఇస్ ద ఫస్ట్ లైఫ్ లెసన్ అని నేను చెప్పొచ్చు. సో అలా కాలేజ్ అయితే చూసుకున్నాము. ఆపోజిట్ లో ఉన్నది ఇది పాత బిల్డింగ్, యాక్చువల్గా ఒరిజినల్ బిల్డింగ్ అనమాట కాలేజీ. ఇక్కడ సైడ్ ఉన్నది కొత్త బిల్డింగ్. ఇది కొత్తదంటే మరీ కొత్తదేం కాదు, ఇది కూడా ఆల్మోస్ట్ 10 years. నేను కూడా చదువుకున్నాను. కొన్ని క్లాసెస్ ఇందులో అయ్యాయి మాకు, కొన్ని క్లాసెస్ ఇందులో అయ్యాయి. అటు ఇటు ఫస్ట్ ఇయర్ అంతా ఇక్కడ ఉండేది ఈ బ్లాక్ లో. ఆల్మోస్ట్ అంతే మాకు కూడా. ఇది మా కాలేజ్. ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది ఈ బిల్డింగ్. ఇదేమో పాత బిల్డింగ్. ఇందులో క్యాంటీన్ ఉండేది. చాలా మెమరీస్ ఉన్నాయి. తీసేసిండ్రా. నేను నాకు కాలేజ్ ఉన్నప్పుడు ఎప్పుడు కలుసుకోలేదు, కానీ దిస్ ఈస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అని చెప్పాలి. ఏమంటావు? ఇది చూడు,
ఇప్పుడే రత్నదీప్కి వచ్చాము. వామికకి ఓట్స్ అండ్ రాగి పౌడర్ తీసుకుందామని చెప్పి. ఇక్కడ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఓట్స్ కనిపించట్లేదు, రాగి పౌడర్ దొరికింది కానీ ఓట్స్ కనిపించట్లేదు. బాజ్రా ఫ్లేక్స్ అంటే ఇది ట్రై చేద్దామా, కానీ దానికి అరుగుతుందో లేదో తెలియట్లేదు. ఒకసారి అడుగు ఎవరినన్నా ఓట్స్ ఎక్కడున్నాయని. చూసావా అన్ని చాక్లెట్స్ ఉన్నాయి, అన్ని ఫ్లేవర్స్ ఇంక ఇక్కడే ఎక్కువ ఉన్నాయి మన దగ్గర కన్నా. ఫస్ట్ కౌంటర్ అండి. రత్నదీప్లో షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళి కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము. తర్వాత ఈవినింగ్ మళ్ళీ బయటికి వెళ్ళాము. నాకు మలాయ్ బన్ అంటే చాలా ఇష్టము అండ్ బేగం బజార్ సైడ్ అనుకోకుండా వెళ్ళాము. సో అక్కడ మలాయ్ బన్ తిందాము అని చెప్పేసి అక్కడ ఫేమస్ చాటురామ్స్ షాప్ ఉంటుందన్నమాట. నాకు తెలిసి బేగం బజార్ సైడ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుండొచ్చు. ఇది ఇక్కడ మలాయ్ చాలా 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 బాగుంటుంది, మలాయ్ బన్ ఇంకా బాగుంటుంది. సో మనం బయట మస్కా బన్ దొరుకుతుంది, అంటే బటర్ బన్ దొరుకుతుంది, బట్ ఇక్కడ మలాయ్ బన్ దొరుకుతుంది అనమాట. అంటే బన్ మధ్యలో మలాయ్ పెట్టి కొంచెం షుగర్ వేసి ఇస్తాడు. చాలా 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 ఎమ్మగా ఉంటుంది. ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. సో అది తినడానికి వచ్చేసాను. మళ్ళీ బేగం బజార్ సైడ్ నేను ఎప్పుడు వస్తానో ఏంటో అని వచ్చినప్పుడే తినేద్దామని చెప్పి నాకు ఫుల్ ఉన్నా కూడా ఆపి మరీ టేస్ట్ చేసామన్నమాట. చాలా 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 యమ్మీగా ఉంది. రఘు అయితే ఒక కేసర్ మిల్క్ కూడా తీసుకున్నాడు, దాని మీద ఎంత థిక్ లేయర్ ఆఫ్ మలాయ్ వేసి ఇచ్చాడు, అది కూడా యమ్మీగా ఉంది. కేసర్ మలాయ్ నాన్న అమ్మా నేను చూడు ఎలా ఉంది చెప్పు. బాగుందా? అలా మా డే 2 ఇన్ ఇండియా అయితే గడిచింది. ప్రగతి దోశ, మలాయ్ బాన్ అండ్ కేసర్ మిల్క్ అండ్ భద్రకా కాలేజ్, అది హైలైట్స్ ఆఫ్ డే 2. అయితే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.